తండ్రి. ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకే వేలాది వందనం తండ్రి. అవును తండ్రి. గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని మీ సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. అవును తండ్రి. మీ కుమారుడు ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నారు. అవును తండ్రి. సత్యమైన మాటలు మాకు అర్థమవులాగా సహాయం దయచేస్తారని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి. మేము విని విడిచిపెట్టే వారంగా కాకుండా తండ్రి దాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా మా బ్రతుకులు జీవించులాగిన సహాయం దయచేస్తారని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి. మేము విని వాక్యాన్ని గ్రహించులాగిన మాకు సహాయం దయచేస్తారని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి. మీ చిత్తానుసారంగా మేము బ్రతుకులాగిన సహాయం దయచేస్తారని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని మీకోసం పెంచలేకపోతున్నారు తండ్రి. నిశ్చితమైతే తండ్రి తమ పిల్లల్ని మీకోసం పెంచి మీరిచ్చి బహుమానాన్ని మీకు అవును తండ్రి మీకు ఇష్టకరంగా మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా తమ పిల్లల్ని పెంచులాగిన సహాయం దయచేస్తారని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి. నీ కుమారుని ద్వారా మేము సత్యమైన మాటలు వినులాగిన సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి. విని విడిచిపెట్టకుండా తండ్రి అది సత్యమో అసత్యమో గ్రహించే జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ఇవ్వండి తండ్రి. అవును తండ్రి. నీ చిత్తానుసారంగా మా జీవితాలు ఉండులాగిన సహాయం దయచేస్తారని అడుగుచు ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.